కాకినాడ జిల్లా పెద్దాపురం ఏలేరు దబ్బకాలువకు త్వరలో మొబైల్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం మండలంలో ఏలేరు పరివాహక ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులతో కలిసి పర్యటించారు. ఓ సాధారణ వ్యక్తిలా షేర్ ఆటోలో ఆయన గ్రామాల్లో పర్యటించారు. మంగళవారం నాడు ప్రస్తుత పరిస్థితులపై అధికారుల్ని, సహాయక చర్యలపై, వసతి పునరావాస కేంద్రాలను, ఆర్మీ టీం, పంట నష్టం పలు విషయాలపైన పెద్దాపురం ఆర్డీఓ సీతారామరావుని అడిగి తెలుసుకున్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. అనుమానం వచ్చింది మళ్ళీ రాగదనం లేదని చెప్పి అలా పోయిన పెద్దాపురం మన ఎస్ఐ కదా మొబైల్ బిల్ చేస్తాం. ఇప్పుడే మాట్లాడండి. ఆటో కూడా మన మళ్ళీ కొట్టుకుపోయిందండి. అది చేయలేకపోయి మనం చెయ్యాలి. దానికి బిల్లు కట్టాలంటే 11 కోట్లు అవుతుంది. ఎన్ని ప్రాజెక్టు ఆ 11 అయ్యి రూపులో నాకు 50 లక్షల వరకు 50 లక్షలు ఇస్తే మొబైల్ బిల్ చేస్తాను. మన పొలాలన్నీ ముడితే కారణం ఏంటి? అది రెగ్యులేటర్ కట్టిన తర్వాత కొత్త ప్రమాదభరితంగా జాతీయ రహదారి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు 216 జాతీయ రహదారి పూర్తిగా జలమయమైంది. దీంతో వాహన చోదకులు, ఆటో వాలాలు కాదు, భారీ వాహనాలు, డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 216 జాతీయ రహదారిపై గొల్లప్రోలు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద 3 అడుగులకు పైగా నీరు ప్రవహిస్తోంది. అత్యంత ప్రమాదభరితంగా ఇక్కడ పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భయంగా వాహనాలను నడుపుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు పేర్కొంటున్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. గోతువాడ, తిమ్మాపురం, రాయవరం, అటు వచ్చేసరికి మాదాపురం, అదేవిధంగా జౌన్పిల్లి పొలాలన్నీ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాపత్తులో 2 గళ్ళు పడ్డాయి. గోతువాడ గురికండి మీద మొత్తం 800-900 ఎకరాలు రాపత్తులో పోయింది. ఓవరాల్ మండలంలో 7,000 ఎకరం దగ్గర ఉంటుంది. అలాగే అటు వచ్చేసరికి గొల్లప్రోలు, సూరంపేట, జగనన్న కాలనీ, శివాలయం మాన్యం, కంకర్రావుళ్ళు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అదేవిధంగా మలవరాల దగ్గర లక్ష్మీపురం ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఓవరాల్గా పిఠాపురం రైతాంగం నష్టపోయింది. రైతులకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను తెలిసినప్పుడు. 1 నీళ్ళు లేక ఎండిపోవడం, 2 వరద వచ్చి మునిగిపోవడం. నీళ్ళు లేక ఎండిపోయే దానికి కృషి పట్టణం తెచ్చాం. అది కూడా జగన్ ఆపితే మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మొదలెట్టించాం. 2వది వరద వస్తే మునిగిపోవడానికి ఆ ఏలేరు ఆధునీకరణ తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరుతో రద్దు చేశారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం ఏలేరు ఆధునీకరణ చెప్పడం జరిగింది. నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారితో అందరూ మాట్లాడి దీని పరిస్థితి ఏంటన్నది త్వరలోనే ఎప్పుడు ఎన్ని రోజుల్లో ప్రారంభించాలి ఏంటి అన్నది ఎస్టిమేషన్ అవన్నీ వేయించి ముందుకెళ్తాం. ఇది ఒక దుర్మార్గుడి చేతిలో పరిపాలన ఉండడం వలన ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాడాం. దీని మీద 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం, నియోజకవర్గ పాదయాత్ర చేసాం. ఎన్నో కష్టాల ఫలితం ఏలేరు ఆధునీకరణ 1, 2 అటువంటి 1 అనేది 70% పూర్తి చేశాం. 2 వచ్చి పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది, బాధలు అతనికి తెలిసిండు కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈరోజు ఇంత కన్నీరు 55,000, 40,000 పెట్టుబడి పెట్టిన రైతులు చూస్తుంటే కడుపు మండిపోతుంది. నేను ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడు. అందరూ అప్పులలో కూలిపోయి ఉన్నారు పెట్టుబడి పెట్టి. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఒక 2 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైనా పంట ఎంత నష్టమైంది అని అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. కాలనీలో ఇబ్బందులు ఉన్న చోట రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడికక్కడ రైతులను ఆదుకోమని, స్లమ్లో ఉన్న పీపుల్ని ఆదుకోమని డైరెక్షన్ ఉన్నాయి. దాని ప్రకారం అధికారులందరూ కూడా, కలెక్టర్ గారు కూడా పనిచేస్తూ ఉన్నట్టు తెలియజేస్తారు. త్వరలోనే దీని యొక్క సమస్యను పరిష్కరిస్తారు. Please like, share, subscribe our channel.